వేదికను అలంకరించిన పెద్దలు, మన ఎగ్జిబిషన్ సొసైటీ సెక్రటరీ నరోత్తమ్ రెడ్డి గారు, మిస్టర్ సుకేష్ రెడ్డి గారు, సీనియర్ పోలీస్ అధికారులు, members of the public, members of the media, very good evening to everyone. ఈరోజు ఈ ఎగ్జిబిషన్ ప్రాంగణంలో హైదరాబాద్ ట్రాఫిక్ సిటీ పోలీస్ వారి స్టాల్ లాంచ్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రథమంగా ఈ స్టాల్ పెట్టుకోవడానికి ఒక స్పేస్ ఇచ్చి ఇది జరిగేందుకు అవకాశం ఇచ్చినటువంటి ఎగ్జిబిషన్ సొసైటీ యాజమాన్యం వారికి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ స్టాల్ ద్వారా ప్రజలకు ఒక కమ్యూనికేషన్ ఇవ్వాలి అనేది మన హైదరాబాద్ సిటీ పోలీస్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో భాగంగా హైదరాబాద్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ లో ముఖ్యంగా మేము టెక్నాలజీని విరివిగా వాడుకొని ఒక ప్రజామిత్రత్వ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ సిస్టమ్స్, ట్రాఫిక్ కంజెషన్స్ లేకుండా ట్రాఫిక్ రెగ్యులేషను, ట్రాఫిక్ ఫ్లోస్ సాఫీగా సాగేటట్టుగా దానికి టెక్నాలజీ అన్వయిస్తూ టెక్నాలజీ విరివిగా వాడటం ద్వారా అది ప్రజలకి ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ చేసే పనిని 100 మంది ట్రాఫిక్ కానిస్టేబుల్ చేసే పనిని ఒక ట్రాఫిక్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ తో మనం చేపించగలిగినట్లయితే టెక్నాలజీ ఒక ఫోర్స్ మల్టిప్లేయర్ గా ఉపయోగపడుతుంది. యాక్సిడెంట్స్ తగ్గుతాయి, సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ లెవెల్స్ పెరుగుతాయి. దీని తద్వారా ప్రజలు వాళ్ళ యొక్క గమ్యాన్ని తొందరగా చేరుకోగలుగుతారు, సేఫ్ గా చేరుకోగలుగుతారు, విత్ మినిమం ఇన్కన్వీనియన్స్ చేరుకోగలుగుతారు. అదంతా కూడా రావాలి అంటే మన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ లో విరివిగా మనం టెక్నాలజీని వాడాల్సిన అవసరం ఉంది. మేము ఈ సంవత్సరాన్ని 2015 హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కి ఇయర్ ఆఫ్ టెక్నాలజీగా దాన్ని డిక్లేర్ చేయడం జరిగింది. అంటే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ లో గతంలో మనం వినియోగించిన టెక్నాలజీస్ చూస్తే ఈ సంవత్సరము అత్యధికంగా దాన్ని వాడి మనము ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకెళ్లి నేను హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ ది బెస్ట్ టెక్నాలజీ ఎనేబుల్డ్ ట్రాఫిక్ పోలీస్ ఇన్ ద కంట్రీగా చేయాలి అని చెప్పేసి మేము ఒక విజన్ తోటి ముందుకెళ్తున్నాం. దానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే మన ముఖ్యమంత్రి గారు దీనికి ఎంతో విజన్ తోటి ఈ హైదరాబాద్ సిటీ పోలీస్ ని మొత్తం కూడా ఆధునీకరించి ఈ ప్రజలకి ఉపయోగపడే విధంగా, వారికి నచ్చే విధంగా, మెచ్చే విధంగా ఒక ప్రజామిత్రత్వ ట్రాఫిక్ నిర్వహణని చేయడం కొరకు ట్రాఫిక్ పోలీస్ సైడ్ ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో వాటన్నిటికీ కూడా గవర్నమెంట్ నుంచి పూర్తి సహాయ సహకారాలు వస్తున్నాయి. అయితే ఇది ఏ ఎన్ఫోర్స్మెంట్ టేకప్ చేసినా, ఏ రెగ్యులేషన్ టేకప్ చేసినా ట్రాఫిక్ సేఫ్టీ స్టాండర్డ్స్ పెరగాలంటే మనకు ప్రజల సహకారం కూడా అవసరం. ఈ వేరియస్ స్టేక్ హోల్డర్స్ ఎవరెవరైతే ఉన్నారో ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనేది మల్టీ డిసిప్లినరీ అప్రోచ్. దీంట్లో సెవరల్ డిపార్ట్మెంట్స్ వారు ఇన్వాల్వ్ ఉంటారు, అట్లాగే సెవరల్ సెక్షన్స్ ఆఫ్ ది పబ్లిక్ ఇన్వాల్వ్ అయి ఉంటారు, సెవరల్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, తర్వాత సెవరల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది పబ్లిక్ ఉంటుంది సైమల్టేనియస్ గా. కాబట్టి వీటన్నిటిని కూడా అన్వయం చేసుకుని మనము ఒక వరల్డ్ క్లాస్ గ్లోబల్ సిటీగా దీన్ని హైదరాబాద్ ని మార్చాలనే ప్రయత్నంలో హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ట్రాఫిక్ వ్యవస్థని పూర్తిగా మార్చివేసి మనము ఒక డెవలప్డ్ నేషన్ లో ఎలా ఉన్నామో అలా ఇక్కడ ట్రాఫిక్ ని మనం మేనేజ్ చేయగలగాలి అంటే దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ, రైట్ ప్రాసెసెస్, రైట్ స్కిల్స్
ఫర్ ది ఎన్ఫోర్స్మెంట్ పీపుల్ అందరికీ కూడా రావాలి అని చెప్పేసి ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకుని మేము ఒక క్రమ పద్ధతీకరణలో ఒక ఆర్గనైజ్డ్ వేలో ముందుకు వెళ్తున్నాం. ఈ ఎఫర్ట్ లో భాగంగానే ఈరోజు ఈ ఎగ్జిబిషన్ సొసైటీలో మీరు ఈ స్టాల్ ని వీళ్ళు ట్రాఫిక్ పాయింట్ వారు పెట్టడం, నేను ఇక్కడికి రావడం నాకు సంతోషంగా ఉంది. అయితే మా ట్రాఫిక్ అధికారులందరికీ కూడా ఈ మీడియా ద్వారా నేను మనవి చేసేది, మీరెప్పుడు కూడా ఒక ప్రోగ్రెసివ్ థాట్స్ తోటి మన టెక్నాలజీని ఒక ఫోర్స్ మల్టిప్లయర్ గా వినియోగించుకుని మనం వినియోగించిన ప్రతి టెక్నాలజీ ప్రజలకు ఉపయోగపడే విధంగా, వారికి నచ్చే విధంగా, వారికి సులువయ్యే విధంగా